గురూజీ ప్రత్యేకంగా నాగుల చవితి రోజు సంతానం లేని వాళ్ళు కావచ్చు, కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు కావచ్చు, అలాగే వివాహం అవ్వట్లేదు అన్నవాళ్ళు కావచ్చు, చాలా ప్రత్యేకంగా నాగుల చవితి అనగానే ప్రత్యేకంగా ఆరాధన చేయాలి అంటారు. ఎందుకు, ఎలాంటి ఆరాధన చేయాలి? నాగుల చవితి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ నాగుల చవితి నాడు ఈ సర్పయజ్ఞం తర్వాత మిగిలినటువంటి నాగులన్నీ కూడా మీకు పితృకు సంబంధించినటువంటి దోషాలు, ఎందుకంటే వాళ్ళ నాన్న పాము కాటేసి చనిపోయింది కదా, అందుకోసం మీకు పితృకు సంబంధించినటువంటి దోషాలు ఏమన్నా ఉంటే మేము తొలగిస్తాము. మరియు మీకు సంతానం, తండ్రి ఎంతోనో మన సంతానం కూడా అంతే కదా, మీకు సంతానం కలగడం కోసము మేము మీకు అన్ని రకాలుగా సహాయాలు చేస్తాము. మరి అదేవిధంగా సంతానం కలగాలంటే ఫస్ట్ మనకు మ్యారేజ్ కావాలి, ఆ మ్యారేజ్ ప్రతిబంధకాలు ఉంటే కూడా తొలగిపోవడం కోసము మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి, మరి అందులోనే నవగ్రహాలు ఉంటవి, నవగ్రహాలు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని నిర్వర్తిస్తుంటారు. వాళ్ళ 9 పనులు మన జీవన విధానంలో ముఖ్యంగా ఇంపార్టెంట్. రాహు కేతువుల దోషం ఉన్నవాళ్ళు కూడా, రాహు కేతు దోషాలు ఉన్నవారు కూడా నాగుల చవితి నాడు ఆ నాగదేవుడిని ఆరాధన చేసినట్లయితే ఆ రోజే ఎందుకు ఆరాధన చేయాలి అంటే, ఆ రోజే వాళ్ళు భూమి మీదకి రావడం జరుగుతుంది నాగదేవత. అప్పుడు వచ్చినప్పుడు ఆ ప్రభావం భూమంతా వ్యాపించి ఉంటుంది, మన ప్రాంతమంతా వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఆ రోజు పూజ చేస్తే, ఆ రోజు పాలు వస్తే మనకు ఫలితాలు అనేవి తొందరగా రావడం జరుగుతుందండి. ప్రతి దానికి ఒక స్పెసిఫిక్ డే ఉంటుంది, స్పెసిఫిక్ ఇప్పుడు మన తిథి, వార, నక్షత్రం, ఈరోజు ఒక తిథి, రేపు ఒక తిథి, ఎట్లా మనం విభజించినామో అదే నాగుల చవితి నాడు కూడా ఆ ఎనర్జీస్, ఆ నాగుపాముకి సంబంధించినటువంటి, అమ్మవారికి సంబంధించినటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా భూమి మీదకి రావడం జరుగుతుంది అనమాట. ఆ ఎనర్జీస్ అన్నీ కూడా మనం ఎవరేం చేస్తున్నామో అన్నీ చేసి వాటి యొక్క ఫలితాలు మనకు అందించడం జరుగుతుందండి. అందుకోసం నాగుల చవితి నాడు ఈ రాహుకేతుల దోషాలు ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, పితృదోషాలు ఉన్నవారు ఆ నాగుల చవితి నాడు పూజ చేసినట్టయితే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటవి. తప్పకుండా మంచి మనసుతో పూజ చేయాలండి. పూజ చేసుకొని నమ్మకంతో పూజ చేసుకోవాలి. నమ్మకము, మంచి మనసు, మంచి నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడండి. అదేవిధంగా నాగుల చవితి చేసుకోవడం వల్ల మనకంతా పాజిటివ్ జరుగుతుంది. గురూజీ, నాగుల చవితి రోజు పూజంతా కార్యక్రమం పూర్తయిన తర్వాత పుట్టమన్ను తీసుకుని మనము చెవులకి బొట్టు పెట్టుకోవడం కానీ, బొట్టు పెట్టుకోవడం, బీరువాలో పెట్టుకోవడం వల్ల కూడా చాలా ఉపాయాలు ఉంటాయని చాలా మంది అంటూ ఉంటారు. అలాగే పెట్టే నైవేద్యాలు ఏంటి అని కూడా చాలా మందికి తెలుసు. బట్ మీరు ఒక్కసారి అందులో మనం ఇందాక చెప్పుకున్నట్టు మన పితృదోషాలు, రాహు దోషాలు, కేతుగ్రహ దోషాలు, మరియు సంతాన దోషాలు, కళ్యాణ దోషాలు అన్నీ పోతాయి కదా. ఆ నాగుల చవితి నాడు ఆ పుట్టలో ఉండేటువంటి పుట్టమన్ను తీసుకురావడం వల్ల ఆ నాగుపాముకు సంబంధించినటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా మట్టిలో ఉంటాయి. మనం ఒక ఇంట్లో 6 నెలలు ఉంటే ఆ ఇంట్లో మన ఎనర్జీస్ ఉంటవి. అందుకోసం ఆ ఎనర్జీ కోసం ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి పోతాం, ఆయన అన్ని టెస్టులు చేస్తాడు, నీకేం తక్కువ ఉంది పలాన్నది, డి విటమిన్ తక్కువ ఉందంటే ఆ డిమిట్కి సంబంధించినటువంటి యాడ్ కావడం కోసం మనకు ట్యాబ్లెట్ ఇస్తాడు కదా. అదేవిధంగా మన శరీరంలో ఏమైనా తక్కువ ఉంటే, అంటే మన సంతానానికి, వివాహానికి, మనము కలగకుండా, పెళ్లి కాకుండా ఉంటే ఏమైతే తక్కువ ఉంటాయో ఆ పుట్టమన్ను తీసుకొచ్చి మనం ఆ విధంగా మనం పెట్టుకోవడం, మన బీరువాలు పెట్టుకోవడం వల్ల ఆ ఎనర్జీస్ అన్నీ మనకు ఫుల్ఫిల్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు మన జీవన విధానం అంతా కూడా సాఫీగా సావడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు నాగుల చవితి నాడు ప్రసాదం ఏం పెట్టాలి అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కొంతమంది చలివిడి, కొంతమంది నువ్వులతో చేసినటువంటి ప్రసాదాలు, కొంతమంది కొంచెం తాలూకల్లాగా చేస్తారన్నమాట. నాగుపాములాగా తాలూకలు ఆకారాన్ని చేసి పాయసంలో వేసి తినడము, ఇవన్నీ ప్రాంతాన్ని బట్టి ఉంటుందండి. ఇదంతా కూడా చాలా సబ్జెక్టు కూడా మీరు మీ పెద్దవాళ్ళు చెప్పుకుంటూ రావాలి. మనం కూడా మన పిల్లలకి ఇప్పుడు చెప్పాలి. సబ్జెక్ట్ చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఒక సూత్రం మాత్రం ఉంటుంది, ఆ సూత్రం పైన ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ఆ ఫార్ములా అనేది మనం మన పిల్లలకి చెప్పుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. నాగుల చవితి అనేది చాలా మంచి పండుగ అండి. చాలా ఆనందంగా జరుపుకోండి. అందరూ బాగుండాలి. నాగుల అమ్మవారు, మీ యొక్క నాగదేవత మీకు అందరికీ కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరు పండుగను ఆనందంగా జరుపుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటవి. జరుపుకోండి. ధన్యవాదాలు గురూజీ, మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించి మంచి మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః అండి. తప్పకుండా మీకు మంచి కొంచెం నాలో ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటిది మీకు చెప్పడం కోసమే నేను ఇంత దూరం రావడం జరిగింది. ఇందులో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు. నేను కూడా
చిన్న వ్యక్తినే కాబట్టి మ్యాక్సిమం 99% నేను చెప్పే సబ్జెక్ట్ అంతా కూడా కరెక్ట్. దీన్ని అందరూ పాటించండి, ఆనందంగా ఉండండి. ఏమైనా చిన్న చిన్న ఉంటే మాత్రం మనసులో పెట్టుకోకండి. ఓం శ్రీ